హలో అండి. ఫైనల్‌గా అయితే 59కి అయితే రీచ్ అయిపోయాననమాట. 59కి రావడానికి ఎన్ని డేస్ పట్టిందసలు. సో, టోటల్‌గా ఇప్పుడైతే నేను 3 కేజెస్ అయితే వెయిట్ లాస్ అయితే అయ్యాను ఈ 15 డేస్‌లో. వీడియో కంటిన్యూ చేసే ముందుగా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ రింగ్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. 1 కేజీ తగ్గడానికి ఇంత టైం పట్టింది. ఎందుకంటే మనం హెల్తీగా తింటూ వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నాం కాబట్టి కొంచెం ప్రాసెస్ అనేది స్లోగా ఉంటుంది. ఇంకా వీడియో అయితే కంటిన్యూ చేసేద్దాం. ఇక్కడ నేనైతే ఎర్లీ మార్నింగ్ డీటాక్స్ డ్రింక్ కింద అయితే ఈరోజు హాట్ వాటర్లో లెమన్ పిండుకొని అయితే తాగుతున్నాను. ఇక్కడైతే ఒక గ్లాస్ హాట్ వాటర్ తీసుకున్నాను నేను. ఇందులో లెమన్ వేసుకొని ఇంకా తాగేస్తానమాట. లెమన్ తీసుకోవడం వల్ల మనకి ఎక్కువసేపు ఆకలి అవ్వకుండా ఉంటుంది. అలాగే మన వెయిట్ లాస్ జర్నీని మంచిగా బూస్ట్ చేస్తుంది అనమాట. ఇలా ఏదో ఒక డీటాక్స్ డ్రింక్ మన ఎర్లీ మార్నింగ్ తీసుకోవడం వల్ల మన వెయిట్ లాస్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. లెమన్ పిండుకొని తాగడం అనే కాదు, మనం మామూలుగా కూడా ఎర్లీ మార్నింగ్ లేవగానే ఒక గ్లాస్ హాట్ వాటర్ తీసుకుంటే మనకి చాలా లైట్ ఫీలింగ్ వస్తుందన్నమాట. అలాగే మన ఫ్యాట్ బర్నింగ్కి బాగా హెల్ప్ అవుతుంది. ఎర్లీ మార్నింగ్ హాట్ వాటర్ తాగడం అలవాటు చేసుకొని అది ఎవరు తీసుకున్నా కానీ చాలా మంచిదన్నమాట. ఇంకా ఈరోజైతే బ్రేక్ఫాస్ట్లోకి నేనైతే స్మూతీ చేసుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి వెజిటేబుల్ స్మూతీ చేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి పాలకూరని మంచిగా కట్ చేసి శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. అలాగే ఒక చిన్న బీట్రూట్, అలాగే ఒక కీరా మొత్తం తీసుకున్నాను. అలాగే ఒక యాపిల్ మొత్తం తీసుకున్నాను. ఒక లెమన్ అయితే తీసుకున్నాను అనమాట. ఇది ఎవరైనా తీసుకోవచ్చు. వెయిట్ లాస్ వాళ్ళనే కాదు, పీసీఓఎస్ వాళ్ళనే కాదు, మామూలుగా మనం హెల్త్ని బ్యాలెన్స్గా హెల్తీగా ఉంచుకోవాలి అనుకుంటే ఎవరైనా ఈ జ్యూస్ని తీసుకోవచ్చు అనమాట. ఇంకా నేనైతే ఈరోజు మిక్సీ జార్లో కాకుండా ఇలా నా దగ్గర జ్యూసర్ ఉంది కదా, దాంట్లో డైరెక్ట్గా ఈ పాలకూర, యాపిల్, బీట్రూట్ యాడ్ చేసి అయితే ఇంకా జ్యూస్ చేసుకున్నాను. కొంచెం కీరా కూడా యాడ్ చేశాను కాబట్టి కొద్దిగా వాటర్ కంటెంట్ అనేది మంచిగా వచ్చిందనమాట. ఈ జ్యూస్ ఎర్లీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్తో పీసీఓడి వాళ్ళు తీసుకోవడం వల్ల ఓవరీస్లో ఉన్న నీటి బుడగలన్నీ పోయి మంచి ఎగ్స్ డెవలప్డ్ అవ్వడానికి మాత్రం చాలా ఉపయోగపడుతుంది, చాలా హెల్ప్ చేస్తుంది. ఈ ఇన్ఫర్మేషన్ అయితే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో నేను షేర్ చేస్తున్నాను. ఎందుకనంటే నేను ఫస్ట్ కిడ్ ప్లాన్ చేసినప్పుడు నాకు కొంచెం ప్రాబ్లం ఉంటే నేను ఈ జ్యూస్ ఎర్లీ మార్నింగ్ అంటే డీటాక్స్ డ్రింక్ ఏమీ తాగకుండా డైరెక్ట్ లేవగానే ఇంకా ఈ జ్యూస్ చేసేసుకొని తాగేదాన్ని. సో నేను డాక్టర్తో చెక్ చేయించుకున్నాను. చెక్ చేయించిన తర్వాత పీసీఓడి క్యూర్ అయిన తర్వాత నేను కన్సీవ్ అయ్యాను అనమాట. సో ఇది ఒక డిసీజ్ ఏమి కాదు. మన లైఫ్ స్టైల్ని కొద్దిగా చేంజెస్ చేసుకుంటే మనం ఈజీగా బయటపడవచ్చు అనమాట. సో ఇక్కడైతే నేను ఇక్కడ జ్యూస్ ఇంకా ఒక 200 ml తీసుకుందామని చెప్పేసి నేనైతే గ్లాస్లోకి అయితే తీసేసుకుంటున్నాను ఇక్కడ. ఈ జ్యూసే కాకుండా ఇంకా నేను కొద్దిగా డైట్ కూడా పాటించేదాన్ని అనమాట. సో అది ఏం డైట్ పాటించాను, ఏం తిన్నాను, ఎలా నా పీసీఓడి నేను క్యూర్ చేసుకున్నాను అనేది నేను కమింగ్ వీడియోస్లో చూపిస్తాను. ఒకవేళ మీకు నిజంగా నమ్మకం లేకపోతే నా రిపోర్ట్స్ ఏమైనా దొరికితే పీసీఓడి ఉందా లేదా అనేది మీకు చూపిస్తాను. ఇంకా ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి వచ్చైతే ఈ స్మూతీ తీసుకున్నాను. ఇక్కడ చూడండి, ఈరోజు జ్యూసర్లో చేయడం వల్ల అస్సలు కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేయలేదు. ప్యూర్ జ్యూస్ అయితే ఇది చాలా టేస్టీగా ఉంది. పాలకూర ఫ్లేవర్ ఎక్కడా తెలియలేదు, ఎందుకంటే యాపిల్ యాడ్ చేసుకున్నాను కాబట్టి. ఇంకా ఈరోజు లంచ్లోకి అయితే నేను బిర్యానీ తీసుకున్నాను. అలాగే ఒక చికెన్ పీస్ తీసుకున్నాను. రైతా, ఆనియన్స్ అయితే తీసుకున్నాను. ఇది వచ్చేసి ఈరోజు లంచ్. ఆఫ్టర్నూన్ హెవీగా తిన్నాను కాబట్టి ఇంకా ఈవినింగ్ నేను వచ్చేసి ఫ్రూట్స్ తిందామని డిసైడ్ అయిపోయాను. ఫ్రూట్స్లోకి వచ్చి నా దగ్గర ఉన్న ఫ్రూట్స్ నుంచి నేను డ్రాగన్ ఫ్రూట్, అలాగే యాపిల్, ఒక జామకాయ తీసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ కట్ చేసుకొని నేనైతే అన్నిట్లో నుంచి హాఫ్ అయితే తీసుకున్నాను అనమాట. ఇంకా మిగిలిన హాఫ్ అయితే మా వారు అలాగే పాప అయితే తినేశారు. డ్రాగన్ ఫ్రూట్ తీసుకోవడం వల్ల మనకి మంచి బ్లడ్ అయితే వస్తుంది, అలాగే మంచి ఫైబర్ కంటెంట్ వస్తుంది అనమాట. ఇది నాకు రెడ్ కలర్ ఇష్టం. మీలో ఎంతమందికి రెడ్ కలర్ అంటే ఇష్టం? వైట్ అంత స్వీట్గా ఉండదు, రెడ్ అయితే కొంచెం స్వీట్గా చాలా టేస్టీగా ఉంటుంది, తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది అనమాట. మా నిష్కాకి కూడా రెడ్ కలర్ అంటేనే ఇష్టం. వైట్ కలర్ది కట్ చేసి ఇచ్చినా అస్సలు ముట్టుకోదన్నమాట. ఎప్పుడు రెడ్ అయితేనే తీసుకుంటాను. వైట్ అవైలబుల్గా ఉండి రెడ్ లేకపోతే అసలు మార్కెట్కి వెళ్ళినప్పుడు నేను ఈ ఫ్రూట్ కొనను.
ఈ ఫ్రూట్ వచ్చేసి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుందండి. షుగర్ లెవెల్స్ కంట్రోల్‌లో ఉండడానికి, రాని వాళ్ళకి రాకుండా ఉండడానికి చాలా కాపాడుతుంది. సో, ఈ ఫ్రూట్ అయితే మనం డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఈ ఫ్రూట్‌ని తీసుకోవచ్చు. అలాగే జామకాయ తీసుకోవడం వల్ల మనకి మంచి ఫైబర్, అలాగే కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ లేకుండా బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్‌లో ఉండడం కోసం, మన ఇమ్యూనిటీ మంచిగా బూస్ట్ అవ్వడానికైతే ఉపయోగపడుతుంది. అలాగే యాపిల్ తీసుకోవడం వల్ల మనకి మంచి ఫైబర్ అయితే వస్తుందనమాట. ఇలా మనం న్యాచురల్ ఫుడ్ డే మొత్తంలో ఏదో ఒక టైంలో తింటే చాలా మంచిది. నాకు మ్యారేజ్‌కి ముందు ఇంత ఫ్రూట్స్ తినడం అయితే అలవాటు లేదు. మ్యారేజ్ తర్వాతే మా ఆయనైతే తింటారనమాట. మా అత్తయ్య వాళ్ళు గూడా కొద్దిగా ఫ్రూట్స్ ఎక్కువే తింటారు. వాళ్ళకి అలవాటు. అలాగే నాకు కూడా ఇంకా అలవాటయిపోయింది. ఇంకా మా పాపకు గూడా అవే అలవాట్లొచ్చేసాయనమాట. తనకు కూడా జంక్ ఫుడ్ కంటే పక్కన ఫ్రూట్స్ కనిపిస్తా ఉంటే ముందు ఫ్రూట్స్ ఎక్కువ కావాలి అని అంటా ఉంటదనమాట. హ్మ్. నిషికాకి ఉన్న మంచి హ్యాబిట్ ఏంటి అంటే ఫ్రూట్స్ మంచిగా తినడం. అలాగే రాగి పిండితో రాగి జావ కలిపివ్వండి. రాగి జావలో బనానా కలిపివ్వండి. ఓట్స్ చేయండి. ఓట్స్‌లో యాపిల్, బనానా ఏదైనా వేసివ్వండి మంచిగా తింటదనమాట నిషిక. ఎందుకంటే తనకి ఫస్ట్ నుంచి అలవాటయిపోయింది అది తినడం అనేది. అందుకని మంచిగా తింటది. మీకు ఆ పిల్లలకి అలా ఇస్తా ఉంటే మంచిగా బోన్ స్ట్రెంత్ బాగా పెరుగుతుంది. ఐరన్, కాల్షియం అన్నీ మంచిగా వస్తాయన్నమాట. నిష్కాకి నేను ఇంకా చిన్నప్పటి నుంచి అలవాటు చేశాను కాబట్టి ఇంకా తను ఇప్పుడు కూడా అప్పుడప్పుడు బ్రేక్‌ఫాస్ట్‌లో రాగి జావ తీసుకుంటది. ఒక్కొక్కసారి ఓట్స్ బనానా, ఓట్స్ యాపిల్ అయితే తింటుంటదనమాట. పాప కోసం కూడా నేను ఏ రెసిపీస్ చేస్తాను, తనకి ఏమేం ఫుడ్ పెడతాను అనేది చూపిస్తాను నేను. ఇక్కడ ఓన్లీ నాది మాత్రమే ఎక్కువగా నేను చూపిస్తున్నాను. తనకేం పెడతాను ఈ గ్యాప్‌లో నేను తనకు కూడా తనకు చూసుకునేవి చూసుకుంటూ, నాకు చూసుకునేవి చూసుకుంటూ, మళ్ళీ మా వారికి పెట్టేవి పెట్టుకుంటూ ఇవి అయితే వీడియోస్ చేస్తున్నాను నేను. సో, ఇదొచ్చేసి ఇంకా నా డిన్నర్ ప్లేట్ అనమాట. మీరు కూడా ఏదో ఒక టైంలో న్యాచురల్ ఫుడ్ తినడానికి ట్రై చేయండి. స్ప్రౌట్స్ కానీ, లేకపోతే ఇలా ఫ్రూట్స్ కానీ, ఏదైనా స్మూతీ కానీ తీసుకోవడానికి ట్రై చేయండి. హెల్త్ చాలా బావుంటుంది. ఇంకిలా మంచిగా ఒక దగ్గర కూర్చొనైతే ఈ డిన్నర్ ప్లేట్‌నైతే కంప్లీట్ చేసేసాను. ఇక్కడ మా పాపతో మాట్లాడుతూ మంచిగా డిన్నర్ అయితే చేసేసాను. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీకు కనుక నా ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ రింగ్ చేయడం మర్చిపోవద్దు. బెల్ రింగ్ చేస్తేనే నేను చేసే వీడియోస్ అన్నీ మీకు 1 బై 1 నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తదనమాట. నాకు మార్నింగ్ టైమ్స్‌లో కుదరదు కాబట్టి ఈవినింగ్ ఇలా స్వెట్ బయటకొచ్చేలాగా అయితే జుంబా డాన్స్ కానీ, వాకింగ్ కానీ చేసేస్తాననమాట. సో, ఇక్కడ చూడండి స్వెట్ వచ్చేలాగైతే వాకింగ్, జుంబా అయితే చేసేసాను. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.